Praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. So today, by the inspiration of the Holy Spirit, మనము చాలా మంది ఈస్టర్ చేసుకుంటున్నాము. We have done with the Easter. కరెక్ట్ మీనింగ్ ఏం తెలుసు? ఈస్టర్ కరెక్ట్ మీనింగ్, యేసు చనిపోయి లేచింది కదా. లేచినప్పుడు ఏమవుతుందంటే మనిషికి సంబంధించిన ప్రతి శాపము వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే చాలామంది సడన్గా చనిపోతారు. వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఖర్చు ఉంటుంది, అది అంతమైపోతుంది యేసుక్రీస్తుని నమ్మితే. చాలామందికి పేరెంట్స్ పిల్లలకి వెళ్తుంటుంది, జనరేషన్స్ ఖర్చు అంటారు, అది ఫినిష్ అయిపోతుంది. సడన్గా మరణించడం అనేది ఆగిపోతుంది. ఆర్థికంగా కుమిలి ఆర్థికంగా బాధపడి జీవితాంతం సూసైడ్ చేసుకొని చనిపోవడము, ఇట్లాంటి జీవితాలు ఉండవు అన్నమాట. బతికినంత కాలం బాధలతో బతకడం అనేది ఉండదన్నమాట. ఈ ప్రతి ఒక్కటి రిజరక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఏంటిదంటే, యేసుని నమ్మితే అంట కొత్త రకమైన జీవితం. అంటే యేసు సిలువలో సడన్గా మరణించడం కానీ, సడన్గా అనారోగ్యం గురై చనిపోవడం కానీ, పితృల శాపము, పేరెంట్స్ శాపం పిల్లలకు పోవడం కానీ, జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు భరించడం కానీ, జీవితాంతం పాపం డబ్బు కోసం పాపంలో మునిగిపోయి పాపంతోనే జీవితాంతం ఉండిపోవడం కానీ, ఇట్లాంటి ప్రతి ఒక్క శాపం నుంచి విడిపించడం. రిజరక్షన్ అంటే ఏంటిదంటే, మనం కూడా ప్రతి శాపం నుంచి లేపబడ్డం యేసుతో. వి హ్యావ్ బిన్ రిజరక్షన్ బికాస్ ఆఫ్ జీసస్ రేజ్డ్. యేసు లేచింది కాబట్టి మనం కూడా ఆయనతోని అన్ని విషయంలో తిరిగి మళ్ళా జీవించడమే. కానీ మనం సెలబ్రేట్ చేసుకుంటూ మెసేజ్ అనిపోయి లేచిండు అంతే. కానీ ఆయన లేచినందుకు ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. ఆయన రిజరక్షను ఒక మనిషికి ఇవ్వడం వల్ల ఆ మనిషి కూడా ఆయనను బట్టి, యేసుని బట్టి, ఆయన సిల్వ రక్తం బట్టి ఎన్ని విషయంలో ఆశీర్వాదంలో మీరు మన బతికి ఉండొచ్చు. సో ఈ బ్లెస్సింగ్స్ మనం క్లెయిమ్ చేసుకుందాం ఈ రిజరక్షన్ డే. ఓకే, గాడ్ బ్లెస్ యూ.